హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చికెన్ అండ్ పెప్పర్ వేపుడైతే చేశానమాట. సో స్పైసీగాను చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లయితే ట్రై చేయండి మీరు కూడాను. సో సింపుల్గా ఉంటుంది, వెంటనే అయిపోతుంది. చాలా టేస్టీగాను స్పైసీగాను చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఎలా చేశాననేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానమాట. స్పైసీ చికెన్ వేపుడు అండి. ఇందులో పెప్పరు ఏమేమి వేసానని చూపిస్తాను. సో నేను ఫస్ట్ అయితే చికెన్ ఒక అర కేజీ అంత చికెన్ తీసుకొని బోన్స్ చికెన్ అయితే ఫ్రైకి చాలా బాగుంటుంది. సో ప్లెయిన్ చికెన్ అయినా బాగానే ఉంటుంది అనమాట. సో నేనైతే ఎక్కువ బోన్స్ చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇదైతే శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకొని తీసుకుంటున్నాను ఈ చికెన్ మొత్తం కూడా. సో ఈ చికెన్లో వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ఏమి లేకుండా ఇట్లయితే నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇది నేను తర్వాత చికెన్ ఒక్కటే కొద్దిగా ఉడకబెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే చూడండి, కొద్దిగా అంత సాల్ట్ వేసి లైట్గా ఒకసారి ఇట్లా లైట్గా అయితే ఉడకబెడుతున్నాను. ఇప్పుడు మసాలాలు ఏమేమి తీసుకుంటున్నానో చూపిస్తున్నానండి. సో ఫస్ట్ అయితే మిరియాలు అయితే కొన్ని తీసుకున్నాను అనమాట. సో నేను అర కేజీ కాబట్టి అన్నీ కొద్దిగా తీసుకుంటున్నాను. 2 అయితే యాలకులు, చెక్కను లవంగాయలు 2. సో ఇదైతే స్టార్ పువ్వు ఇదొకటైతే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి సోంపు అయితే కొద్దిగా తీసుకున్నాను అనమాట. సో జీలకర్ర కూడా కొద్దిగా అంతా సరిపోతుంది. ఈ మసాలా కొద్దిగా సరిపోతుందండి. సో ఇదైతేనేమో ధనియాలు. సో ఈ ధనియాలు కూడా కొన్ని తీసుకొని ఇవి లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా ఆరినాక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పొడి అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ పొడి ఒకేసారి అయినా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ ఈ కూరలో బట్టికే నేను చేశాను. అన్నీ కొద్దిగా తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇట్లా మెత్తగా పొడి చేసి తీసుకున్నాను. చికెన్ కూడా బాగా ఉడికిపోయిందండి. సో అది కూడా పక్కన పెట్టేశాను. ఇప్పుడు వేరే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ వేస్తున్నాను. ఫ్రైకి కొద్దిగా ఎక్కువే సరిపోతుంది, ఆయిల్ ఎక్కువే పట్టిద్ది కదా. సో కొన్ని అయితే ఎండుమిరకాయలు వేసాను అనమాట. కొంతమంది ఇష్టమైతే తాలింపు గింజలు కూడా వేసుకోవచ్చు ఈ ఫ్రైలోకి, బాగానే ఉంటుంది. సో తర్వాత ఉల్లిపాయలు అయితే కొన్ని ముక్కలు వేసాను. సో ఇవి కూడా కొద్దిగా పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రైకి ఉల్లిపాయలు ఎక్కువైనా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. సో కొన్ని అయితే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసాను. ఇవి కూడా కొద్దిగా పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొన్ని అయితే చిన్నులపాయలు తొక్క తీసుకొని డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పచ్చివాసన పోయిన దాకా లైట్గా ఎర్రగా వస్తే సరిపోతుందన్నమాట. చాలా బాగుంటుందండి ఈ వేపుడైతే. స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇట్లా మొత్తం ఒకసారి బాగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఇది మొత్తం అయితే ఇందులో వేస్తున్నాను. సో లైట్గా కొద్దిగా వాటర్ కూడా ఉన్నాయి, అవి మొత్తం కూడా ఎగిరిపోతాయి అన్నమాట. ఇట్లా చికెన్ వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటున్నాను. ఇట్లా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కొద్దిగా అడుగంటకుండా ఉంటుంది అనమాట. ఈ వాటర్ అన్నీ కూడా ఎగిరిపోతాయి. కొద్దిగా తర్వాత అయితే అల్లం వెల్లుల్లి కొబ్బరి కూడా కొంచెం కలిపానండి ఇందులో. సో అది మొత్తం అయితే కొద్దిగా పేస్ట్ వేసి కలుపుకుంటున్నాను. అల్లం, చిన్నులపాయలు, కొబ్బరి 3 పేస్ట్ అండి ఇదైతే వేసి ఒకసారి అయితే బాగా కలుపుకుంటున్నాను ఇట్లా. సో చూడండి, చికెన్ అయితే ఇట్లా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను పసుపు వేస్తున్నాను. అలాగే ఇందాక ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు 1 స్పూనే వేసి ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. సో సాల్ట్ టేస్ట్ని బట్టి చూసుకొని కలుపుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు 1 స్పూనే వేసాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా పద్దాకలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతూ ఉంటుంది ఫ్రై కాబట్టి. సో ఒకసారి అయితే ఇట్లా అంతా బాగా కలిపేసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా కానీ అడుగంటుతూనే ఉంటుంది. సో బద్దాకలు అయితే ఇట్లా దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలి. ఫ్రై ముక్క అంతా కొద్దిగా ఎర్రగా అయిందాకైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ చూడండి, ఇట్లా ఎర్రగా కాలినట్టు రావాలి ముక్కలన్నీ. సో ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ముక్కలన్నీ కూడా ఎర్రగా వచ్చినాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకులు వేస్తున్నాను. కరివేపాకులు వేసిన తర్వాత ఇప్పుడు కారం కూడా కొంత వేస్తున్నానండి రుచికి తగ్గట్టు. నేనైతే 2-3 స్పూన్లు అంతా వేస్తున్నాను.
ఆల్రెడీ పెప్పరు ఇదంతా మసాలా పెట్టి ఉంచాం కదా, అది ఇంకా స్పైసీగా ఉంటుంది. అందువల్ల కారం చూసుకొని వేసుకోవాలన్నమాట. సో కారం అయితే నేను ఇట్లా 2-3 స్పూన్లు వేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. సో కలుపుకున్న తర్వాత చూడండి ఎంత టేస్టీగాను చాలా బాగుంటుందన్నమాట. మనం వండేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందాక తయారు చేసుకున్న పొడి మసాలా ఉంది కదా, ఇదైతే సగం పైన వేసేసి ఒకసారి బాగా కలుపుతున్నాను. స్పైసీగాను చాలా టేస్ట్గాను చాలా బాగుంటుందన్నమాట. వండేటప్పుడే అద్భుతమైన స్మెల్ వస్తుంది. అదిరిపోయిందండి అసలు చికెన్ వేపుడైతే. ఇట్లా ఒకసారి కలుపుకుంటున్నాను. తర్వాత మిగిలింది కూడా కొద్దిగా అయితే వేసుకుంటూ కలుపుకోవాలి ఇది. సో చూడండి ఒకసారి అయితే వేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీరను పుదీనా ఉంది, ఇది కూడా కలిపేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలిపి కదిలించకుండా ఒక 2 నిమిషాలు అట్లా ఉంచి తర్వాత కలుపుకుంటే బాగుంటుంది అనమాట. చూడండి ఇప్పుడు ఒక్కసారి అయితే బాగా కలిపేసుకొని దింపేసుకోవటమేనండి. ఇంకా టేస్టీగా చికెన్ అండ్ పెప్పర్ వేపుడు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగాని చాలా స్పైసీగా చాలా బాగుంటుంది అనమాట. సో ఇట్లా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. వేడివేడిగా చికెన్ అండ్ పెప్పర్ వేపుడు అండి చాలా బాగుంటుంది. అన్నంలోకైనా బాగుంటుంది, విడిగా ఉత్తది తినడానికైనా చాలా బాగుంటుంది అనమాట. నేను కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసాను. వేడివేడిగా చికెన్ అండ్ పెప్పర్ వేపుడు అంటూ చాలా బాగుందండి. చూడండి ముక్క కూడా సాఫ్ట్గా బాగానే ఉడికిందనమాట. ఇంకా కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అదిరిపోయే చికెన్ పెప్పర్ వేపుడు చాలా బాగుందనమాట. సో స్మెల్ కూడా అదిరిపోతుందండి. అసలు స్మెల్ కూడా అంత బాగుంది టేస్ట్గాను. అంతేనండి ఈరోజు